నాడు గౌరవ హైకోర్టు ఈ 8 జీవోల మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేదు, ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రెస్పాన్స్ దాఖలు కాలేదు అని చెప్పి ఆ 8 జీవోల అమలును నిరవధికంగా ఆపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజంగా చాలా చాలా బాధాకరమైన నిర్ణయం, తీర్పు. కానీ దీనికి ప్రధానమైన కారకులు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లో ఒక చరిత్రాత్మకమైన స్కీమ్ ఏదైనా ఉందంటే అందులో మొదటి వరుసలో ఉండేది ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. దాని వెనక ఒక లోతైన విశ్లేషణ ఉంది, కష్టాలున్నాయి, కన్నీళ్ళున్నాయి, బాల్యం చితికిపోతుంది. చిన్న పిల్లలుగా ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు తల్లులుగా మారుతున్నారన్న ఒక ఆవేదన నుంచి, కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి ఉద్భవించింది ఈ కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం. కేసీఆర్ గారు తెలంగాణ పోరాట సమయంలో గ్రామాన తిరిగినప్పుడు, గ్రామాల్లో బస చేస్తున్నప్పుడు చాలా చోట్ల కూడా పెళ్ళి చేయడానికి డబ్బులు లేవని గిరిజన కుటుంబాలు కానీ, లేకపోతే ఎస్సీ కుటుంబాలు కానీ, బీసీ కుటుంబాలు కానీ, మైనారిటీ కుటుంబాలు కానీ చిన్నతనంలోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు పెళ్ళి ఖర్చులకు కూడా డబ్బులు దొరకడం లేదని తీసుకొచ్చిన స్కీము ఈ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్. గతంలో ఏదో నామకే వాస్తే మేము బాల్య వివాహాలు తగ్గించండి అనేవాళ్ళు, బాల్య వివాహాలు నేరం అని నామకే వాస్తే చెప్పేవాళ్ళు. చట్టాలు చేసినా కూడా ఆ చట్టాల అమలు గ్రామీణ ప్రాంతాల్లో నోచుకునేది కాదు. కానీ ఎన్నో సంక్షేమ పథకాలను చూసిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కేసీఆర్ గారు దాన్ని ఈ విధంగా అయితే కాదు, మనం ఇన్సెంటివైజ్ చేద్దాము అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక పారితోషికం ద్వారా ఈ కుటుంబాలను మనం సపోర్ట్ చేస్తే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాల్యంలో ఆపుతారు అన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్. 2 లక్షల రూపాయల కన్నా తక్కువగా వార్షిక ఆదాయం ఉండి అన్నీ ఆధారాలు చూపించిన తర్వాతనే 18 సంవత్సరాలు నిండిన అబ్బాయి అయినా, 21 సంవత్సరాలు నిండిన 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి అయినా, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి అయినా వీళ్ళ పెళ్ళికి మరి అన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఆధార్ కార్డు కానీ, మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు కానీ, అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఇది అప్రూవ్ అవుతుంది. డైరెక్ట్గా అమ్మాయి అకౌంట్లోకే డబ్బులు పోయే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT స్కీమ్ ద్వారానే ఇది డైరెక్ట్గా చెక్కు అమ్మాయి అకౌంట్లో పడేటట్టుగానే ఈ పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు దాన్ని రూపకల్పన చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే దాదాపుగా 2025 వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా దీన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని ఆపేదాకా కూడా దాదాపుగా 13 లక్షల మంది యంగ్ విమెన్ అంటే మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈ స్కీమ్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది. తెలంగాణ ప్రజలకు గుర్తుండాలి, ఇదే కుట్ర ఫీ రీయింబర్స్మెంట్లో కూడా జరిగింది. ఆ విషయానికి నేను తర్వాత వస్తాను. సో మరి 8 జీవోలు ప్రమాదంలో ఉన్నాయన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రోజుకు 18 గంటలు నేను రివ్యూ చేస్తున్నాను అని చెప్పి ఆ రివ్యూల కోసమే నేను ఒక ప్రశాంతమైన వాతావరణంలో రివ్యూలు చేయాలని చెప్పి దాదాపుగా 200 కోట్లతోని మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో బోధి అని చెప్పి ఒక కొత్త ఇల్లు కట్టుకొని, బంగళా కట్టుకొని
ఒక సౌధం కట్టుకొని రాత్రి 12 గంటలకు ఎవరికీ తెలియకుండా గృహప్రవేశం చేసి అందులో నేను రోజుకు 18 గంటల రివ్యూ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు 13 లక్షల మంది మహిళలు వాళ్లకు ఏ విధంగా అయితే బెనిఫిట్ జరుగుతుందో అది చూసి మీరు కన్ను కుట్టిందా? కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే కార్యక్రమంలో గురుకులాలను నిర్వీర్యపరిచిండ్రు, మిషన్ భగీరథను నిర్వీర్యపరిచిండ్రు, ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను నిర్వీర్యపరిచిండ్రు. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద కూడా మీ కళ్ళు పడ్డాయి. అందుకొరకే ఈ స్కీము పూర్తిగా మళ్ళీ ఈరోజు హైకోర్టులో బ్రేకుల ద్వారా హైకోర్టు బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. మరి ప్రభుత్వంలో నా పక్కనే మరి మంత్రిగా పనిచేసిన ఒక నాయకురాలు ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు. నేను ప్రభుత్వంలో అధికారిగా పనిచేశాను. ప్రజలకు తెలవాల్సిన కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. మరి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా దీని మీద ఈ స్కీమ్ మీద ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పడలేదు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడలేదు. సడన్గా ఇప్పుడే దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకు వచ్చింది? రెండవది, ఇదే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద 2023లో ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మరి వాళ్ళ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తున్న దాంతోపాటు 10 గ్రాములు అంటే 1 తులం బంగారం కూడా ఇస్తాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కుల ప్రోగ్రాం ఉన్నా కూడా మహిళలందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, మాకు ఇస్తా అన్న 10 గ్రాముల బంగారం అంటే తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతూ ఉన్నారు. దానికి కాంగ్రెస్ నాయకుల దగ్గర సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎగవేస్తున్నారు. ఏమైంది మా తులం బంగారం అని ఎవరైనా సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నందుకే వాళ్ళను అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళలో పంపిస్తున్నారు. సో ఎక్కడ తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందో అనన్న భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్నది. అంటే వాళ్ళకి ఇవ్వాలని మొదటి నుంచి లేదు, ఓట్ల కోసం అబద్ధం చెప్పారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు పెట్టిన విప్లవాత్మకమైన స్కీమ్ను కంటిన్యూ